ఒక ఆయన అడుగుతున్నారు, క్యాన్ వీ డూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ అదర్ పర్సన్స్ హెయిర్? మీ అందరిలో చాలామందికి ఈ డౌట్ వస్తూనే ఉంటుంది. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నాయి, హ్యాండ్ ఇంత హ్యాండ్ కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు మరి హెయిర్ వేరే వాళ్ళది మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోకూడదా? అంటే ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఉండే మెయిన్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ఆ జరిగేటివన్నీ ఏంటి అంటే వేరే వాళ్ళ బాడీ నుంచి మన బాడీకి జరిగే ట్రాన్స్ప్లాంట్స్. ఇటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఏం జరుగుతుంది అంటే మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకు అంటే అదొక ఫారిన్ బాడీ కాబట్టి. మీరు గమనించండి, ఎప్పుడన్నా మీరు మట్టిలో ఆడుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ముళ్ళ కంపల్లో ఎప్పుడన్నా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ ముళ్ళు పొరపాటున విరిగిపోతే మనం తీయడానికి కష్టం. కానీ ఆటోమేటిక్గా దానికే అయితే 2 లేదా 3 లేదా 4 రోజుల తర్వాత చీము పట్టిపోయి కొంచెం పెయిన్ వచ్చినా కూడా ఆ చీము పొక్కులు పగిలిపోయి దాంట్లో నుంచి ఆ ముళ్ళు కూడా బయటకు వచ్చేస్తుంది. అంటే అర్థమైంది అంటే మన బాడీ విధాలుగా ఆ ఫారిన్ బాడీని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సేమ్ ప్రాసెస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా జరుగుతుంది. కిడ్నీ ఎప్పుడైతే ఇంకో వ్యక్తికి తీసి ఈ వ్యక్తికి ఇంప్లాంట్ చేస్తామో, అలా ఇంప్లాంట్ చేసిన తర్వాత మన బాడీ తన ఇమ్యూనిటీని అంతా ఉపయోగించి దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అటువంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన సొంత ఇమ్యూనిటీని తగ్గించే మెడికేషన్స్ వాడతాము. సో ఎప్పుడైతే ఇలా సొంత ఇమ్యూనిటీని తగ్గించే మెడికేషన్స్ వాడతామో ఈ వ్యక్తి ఎవరికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందో చాలా సెన్సిటివ్ అయిపోతాడు. చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఈ తట్టుకోలేని సిచ్యువేషన్ ఎదురుపడుతుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు మాస్క్ వేసుకొని ఉండాల్సి వస్తుంది, చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, డస్ట్లో బయటికి వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది, అండ్ చాలా మెడికేషన్ కూడా వాడాల్సి వస్తుంది. సో ఈ మెడికేషన్స్ కొంచెం హెవీ వాడడం వల్ల నార్మల్గానే జస్ట్ మెడికేషన్ వల్లనే జుట్టు రాలిపోవాల్సిన పరిస్థితి. మరి ఇదే కనుక వేరే వాళ్ళ హెయిర్ మనం ఇంప్లాంట్ చేసామనుకోండి, ఇమీడియట్గా ఆ ఏరియాలో రియాక్షన్ స్టార్ట్ అయిపోయి ఆ ఏరియాలో చీమ్ పట్టిపోయి ఆ వెంట్రుకలన్నీ ఈజీగా రిజెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. కానీ మనం కనుక ఇవి రిజెక్ట్ కాకుండా ఉండడానికి మన ఇమ్యూనిటీని సప్రెస్ చేసుకోవడానికి మెడికేషన్స్ వాడామే అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే జుట్టు కాపాడుకోనికి మనము మన బాడీని చిన్న దగ్గుతో కూడా కోలుకోలేని స్థాయికి తీసుకువెళ్ళే అవకాశం అవుతుంది. సో అంటే మన రోగనిరోధక శక్తి చాలా వరకు మనమే తగ్గించుకోవాల్సి వస్తుంది. ఆ మెడిసిన్స్ వల్ల మనం ఉండే జుట్టే రాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ థింగ్. అందుకని మనము సేమ్ పర్సన్ హెయిర్నే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సేమ్ పర్సన్ హెయిర్ ఎప్పుడైతే మనం ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంప్లాంట్ చేస్తామో మన బాడీ దాన్ని సేమ్గా గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి రియాక్షన్ అటువంటివి ఎప్పటికీ జరగవు. సో ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఈజీగా పాసిబుల్ అవుతుంది.